హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈవీ న్యూస్. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తీసుకొచ్చాను మీ అందరి కోసము. ఒక కంపెనీ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ని అన్వీల్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒమేగా సఖీ మొబిలిటీ కొత్త ఎలక్ట్రిక్ త్రీ వీలర్ని లాంచ్ చేయబోతోంది. దీనితో పాటు ఒక కొత్త కంపెనీ తన మొదటి ఎలక్ట్రిక్ కార్స్ని ఇండియాలో తీసుకురాబోతోంది. అదేవిధంగా ఈవీలో కర్ణాటక లీడ్ చేస్తుంది. మరి ఇట్లాంటివి ఎన్నో ఈ రోజటి ఇంట్రెస్టింగ్ ఈవీ అప్డేట్స్ గురించి ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. కానీ దానికన్నా ముందు వెల్కమ్ బ్యాక్ టు షాబు ఈవీ ఛానల్లో మొదటిసారిగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ మీకు రెగ్యులర్గా లభిస్తాయి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. ఆలస్యం చేయకుండా మొదలెడదామా? అయితే ఫస్ట్ నుంచి చూసుకున్నట్లయితే ఎలక్ట్రిక్ టూ వీలర్ గురించి రీసెంట్ గా ఒక ఈవీ తన బ్రాండ్ నేమ్ ని చేంజ్ చేసి ఓపీజీ మొబిలిటీ కింద మార్చడం జరిగింది. మరి ఈ మెయిన్ బ్రాండ్ లో రెండు సబ్ బ్రాండ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మొదటిది ఎలక్ట్రిక్ టూ వీలర్స్ కోసము ఫెర్రాటో అని, అదేవిధంగా త్రీ వీలర్స్ కోసం ఓటో పీజీ అని. అయితే ఇప్పుడు ఫెర్రాటో బ్రాండ్ ఏదైతే ఉందో అందులో ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ అంటే మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ డిఫై 22 ని అన్వీల్ చేయడం జరిగింది. అంటే ఓన్లీ పేరు కొంచెం లుక్స్ అన్వీల్ చేశారు. అయితే దీని ఫైనల్ అన్వీలింగ్ వచ్చేసి ఇక్కడ ఎక్స్పో జరుగుతుంది కదా, ఆ ఎక్స్పోలో చేయబోతున్నారు. అయితే పర్ఫార్మెన్స్ దాని డీటెయిల్స్ మొత్తము ఎక్స్పోలో వీళ్ళు అన్వీల్ చేయబోతున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫెర్రాటో బ్రాండ్ నేమ్ తో మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ కాబోతోంది. కాకపోతే ఇంతకు ముందు ఒక ఈవీ బ్రాండ్ నేమ్ తో చాలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఉన్నాయి. అయితే ఈ బ్రాండ్ నేమ్ లో ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ వస్తాయని కంపెనీ చెప్పడం జరిగింది. మరి ఆ స్వాదా స్కూటర్స్ ని ఇదే పేరుతో తీసుకొస్తారా, లేదంటే మెయిన్ బ్రాండ్ ఏదైతే ఉందో ఓపీజీ మొబిలిటీ కింద తీసుకొస్తారా ఎగ్జాక్ట్లీ తెలియదు. కాకపోతే ప్రీమియం ఎలక్ట్రిక్ టూ వీలర్స్ కోసం ఫెర్రాటో బ్రాండ్ ని తీసుకొచ్చినామని చెప్పడం జరిగింది. ఆటో రిక్షాల కోసం ఒక సబ్ బ్రాండ్ ఉంది. అయితే చూడాలి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఏం పర్ఫార్మెన్స్ వస్తుంది, ఏ ప్రైస్ పాయింట్ పైన దీన్ని లాంచ్ చేస్తారు. మరి అయితే నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఎలక్ట్రిక్ త్రీ వీలర్ గురించి. ఒమేగా సఖీ మొబిలిటీ ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్ ట్రక్ ని మరియు అదేవిధంగా త్రీ వీలర్ సెగ్మెంట్ లో ప్యాసింజర్ మరియు కార్గో సెగ్మెంట్ లో ఆపరేట్ చేస్తుంది. అయితే ఇప్పుడు న్యూస్ ఏంటంటే ఒమేగా సఖీ మొబిలిటీ దగ్గర ఏవైతే ఎలక్ట్రిక్ ట్రక్స్ ఉన్నాయో దాని అప్గ్రేడెడ్ వర్షన్ M1KA 1.0 మరియు అదేవిధంగా M1KA 3.0 ని లాంచ్ చేయబోతుంది. వీటితో పాటు ఎలక్ట్రిక్ త్రీ వీలర్ లో పాతది ఏదైతే స్ట్రీమ్ సిటీ ఉందో దాన్ని అప్గ్రేడ్ చేసి స్ట్రీమ్ సిటీ 2.0 అనే పేరుతో లాంచ్ చేయబోతున్నారంట ఇప్పుడు జరగబోయే ఎక్స్పోలో. ప్రస్తుతం అయితే వీళ్ళ దగ్గర ప్యాసింజర్ సెగ్మెంట్ అదేవిధంగా కార్గో సెగ్మెంట్ లో ఎలక్ట్రిక్ త్రీ వీలర్ కేటగిరీలో చాలా మంచి ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు ఉన్నాయి. అయితే వీటి గురించి మన ఛానల్లో ముందుగానే వీడియోస్ ఉన్నాయి. ఒకవేళ డీటెయిల్ గా తెలుసుకోవాలనుకుంటే ఒమేగా సఖీ మొబిలిటీ యొక్క ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల గురించి ఐ కార్డ్ లో లింక్ ఉంటుంది లేదా డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, క్లిక్ చేసి చూసుకోవచ్చు. అయితే ఇప్పుడు లాంచ్ చేయబోతున్న ఎలక్ట్రిక్ త్రీ వీలర్ లో ఏం పర్ఫార్మెన్స్ తెస్తారు, ఏ ప్రైస్ పాయింట్ మీద తెస్తారో చూడాలి. ఆ ప్రైస్ పాయింట్ అయితే చేంజ్ కాదు, మాక్సిమం 3 to 4 lakhs లేదా 4 to 5 lakhs ఉంటుంది. కాకపోతే రేంజ్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉండబోతుందో చూడాలి. ఎందుకంటే 2025లో చాలా త్రీ వీలర్స్ లాంచ్ కాబోతున్నాయి. వాటితో పోటీ పడాలంటే పర్ఫార్మెన్స్ ఒక రేంజ్ లోనే ఉండాలి. కాబట్టి చూడాలి రేంజ్ ఎంత వరకు ఇస్తారు, ఏమేమి అప్గ్రేడ్స్ తెస్తారు. అయితే నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్ గురించి. వియట్నాం కి చెందిన విన్ఫాస్ట్ కంపెనీ ఇండియాలో చెన్నైలో తన మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని సెటప్ చేయడానికి లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ తో కలిసి MOU సైన్ చేయడం జరిగింది. అయితే ఈ కంపెనీ ఇండియాలో రాబోయే 5 సంవత్సరాలలో $500 మిలియన్ ఖర్చు చేయబోతుంది. అయితే ప్రస్తుతం ఈ కంపెనీ ఇప్పుడు జరగబోయే ఎక్స్పోలో తన 2 ఎలక్ట్రిక్ కార్స్ ని అంటే ఎలక్ట్రిక్ SUVs ని లాంచ్ చేయబోతుంది. వాటి గురించి వీరి సోషల్ మీడియాలో టీజ్ చేయడం జరిగింది. అందులో మొదటి వచ్చేసి 5 సీటర్ VF7 అదే విధంగా 7 సీటర్ VF9 ఈ 2 కార్లను వీళ్ళు అన్వీల్ చేయబోతున్నారు ఇప్పుడు జరగబోయే ఎక్స్పోలో. ఈ కార్లతో పాటు ఇండియాలో విన్ఫాస్ట్ ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ మరి అదే విధంగా ఎలక్ట్రిక్ సైకిల్ పేటెంట్ ను కూడా ఫైల్ చేయడం జరిగింది. ఇవి కాక రీసెంట్ గా విన్ఫాస్ట్ కార్ V7E34 టెస్టింగ్ చేస్తూ కొన్ని ఫోటోస్ కూడా రావడం జరిగింది. అయితే ఇప్పుడు రాబోయే కార్స్ యొక్క పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే VF7 లో 75.3 kWh బ్యాటరీ ప్యాక్ ఇవ్వడం జరుగుతుంది. సింగిల్ చార్జ్ లో 450 కిలోమీటర్ల రేంజ్ లభిస్తుంది. అదే విధంగా VF9 లో 123 కిలోమీటర్ బ్యాటరీ ఇవ్వబోతున్నారు. అయితే సింగిల్ చార్జ్ లో 531 కిలోమీటర్ల రేంజ్ క్లెయిమ్ చేయడం జరిగింది. అయితే ఈ 2 కార్లలో కూడా డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయి. దాంట్లో మళ్ళీ బ్యాటరీ సపరేట్ ఉంటుంది, మళ్ళీ రేంజ్ కూడా సపరేట్ వచ్చేస్తుంది. అయితే పర్ఫార్మెన్స్ వైజ్ గా చూసుకున్నట్లయితే ఈ కార్లలో 0 to 100% ఎక్సలరేషన్ ఓన్లీ 6.6 సెకండ్స్ లో అవుతాయంట. అయితే చూడాలి ఎప్పటి వరకు మార్కెట్ లో ఈ ఎలక్ట్రిక్ కార్లని విన్ఫాస్ట్ లాంచ్ చేస్తుంది, అదేవిధంగా ఏ ప్రైస్ పాయింట్ పైన తీసుకొస్తుంది. ఎందుకంటే మార్కెట్ లో డిఫరెంట్ ప్రైస్ పాయింట్ పైన ఆల్రెడీ మన లీడింగ్ కంపెనీస్ పోటీ పడుతున్నాయి. మరి ఈ కంపెనీ ఎక్కడ ఫిట్ అవుతుందో చూడాలి. అయితే ఫ్రెండ్స్, ఇండియాలో ప్రస్తుతం ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క సేల్స్ విపరీతంగా పెరుగుతున్నాయి. మరి ఈ విపరీతమైన పెరుగుడు చూసే గవర్నమెంట్ సబ్సిడీ కూడా బంద్ చేస్తుంది. అయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే పెరుగుతున్నాయి, కాకపోతే వాటికి ఛార్జింగ్ చేయడానికి ఛార్జింగ్ స్టేషన్స్ అవైలబుల్ గా లేవు. అయితే ప్రస్తుతము ఛార్జింగ్ స్టేషన్స్ ని పెంచడానికి గవర్నమెంట్ తరపున ఈసారి ఏదైతే స్కీమ్ తీసుకొచ్చారో PM E-Drive స్కీమ్, అందులో 2000 కోట్లు ఖర్చు చేయబోతున్నారు ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన. అయితే ఈ స్కీమ్ ద్వారానే ఇప్పుడు ఛార్జింగ్ స్టేషన్ పైన 80% లేదా కొన్ని కండిషన్ లో 100% సబ్సిడీ ఇవ్వబోతుంది గవర్నమెంట్. అయితే ప్రస్తుతం వచ్చిన డేటా ప్రకారం చూసుకున్నట్లయితే కర్ణాటక ఛార్జింగ్ స్టేషన్స్ తో లీడ్ చేస్తుంది. అయితే ఇండియా మొత్తంలో ఉన్న ఛార్జింగ్ స్టేషన్స్ కంపేర్ చేస్తే కర్ణాటకలో 23% ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి.
అంటే 5765 పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు ఓన్లీ కర్ణాటకలోనే ఉన్నాయి. అయితే దీని తర్వాత సెకండ్ నంబర్ లో మహారాష్ట్ర ఉంది. మహారాష్ట్రలో 3728 పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాయి. అదేవిధంగా 3 స్థానంలో ఉంది ఉత్తరప్రదేశ్. ఇక్కడ 1989 ఛార్జింగ్ స్టేషన్స్ అవైలబుల్ గా ఉన్నాయి. అయితే ఈవీ సేల్స్ పరంగా చూసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్ నంబర్ 1 పైన ఉంది, మహారాష్ట్ర సెకండ్ నంబర్ లో ఉంది, అదేవిధంగా థర్డ్ నంబర్ లో కర్ణాటక ఉంది. సేల్స్ పరంగా చూసుకుంటేనేమో ఉత్తరప్రదేశ్ ఫస్ట్ లో ఉంది, అదేవిధంగా ఛార్జింగ్ స్టేషన్ లో చూసుకుంటేనేమో కర్ణాటక ఫస్ట్ ప్లేస్ లో ఉంది. అయితే ఈ సంవత్సరము గవర్నమెంట్ ఎక్కువగా ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ చేస్తుంది కాబట్టి మేబీ ఈ సంవత్సరం ఎండ్ అయ్యే లోపు కొత్త రాష్ట్రాలు కూడా వేరే రాష్ట్రాలు కూడా యాడ్ కావచ్చు, అదేవిధంగా ఛార్జింగ్ స్టేషన్స్ కూడా పెరగవచ్చు. అయితే చూడాలి 2025 అయిపోయే వరకు ఎవరు నంబర్ 1 పొజిషన్ లో ఉంటారు. ఎక్కువ ఛార్జింగ్ స్టేషన్స్ ఉంటే ఈవీ కొనడానికి కన్వీనియంట్ గా ఉంటది. ఎక్కువ ఫాస్ట్ ఛార్జింగ్స్ ఉంటాయి కాబట్టి మనం దగ్గరలోనే తొందరలోనే ఒక 10-20 నిమిషాల్లో లేదంటే హాఫ్ అన్ అవర్ లో ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు. కాకపోతే మనం తీసుకున్న వెహికల్ కి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండాలి. అయితే ఇప్పుడు మీరు ఒకవేళ ఎలక్ట్రిక్ 4-వీలర్ లేదా 2-వీలర్ 3-వీలర్ తీసుకుంటే ఫాస్ట్ ఛార్జింగ్ అవైలబుల్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి చోట ఎలక్ట్రిక్ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్ రాబోతున్నాయి కాబట్టి అది కన్వీనియంట్ గా ఉంటుంది. నార్మల్ ఛార్జెస్ తీసుకుంటే ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నా లాభం ఉండదు. అయితే ఫ్రెండ్స్ ఇవి ఈ రోజు ఇవి అప్డేట్స్. ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. మరియు ఇలాగే డైలీ ఈవీ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అయితే కలుద్దాం అతి త్వరలో మరి ఒక కొత్త ఈవీ వీడియోతో. అంటిల్ దెన్ బై బై అండ్ సీ యూ.